హలో గుడ్ మార్నింగ్. పొద్దున్నే నేనేం మాట్లాడినా నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్తా. నాకు పాస్ట్ 1 మంత్ నుంచి బద్ధకం ఎక్కువైంది. లైక్ మార్నింగ్ లేట్ లేవడం, మధ్యాహ్నం పడుకోవడం, మళ్ళీ నైట్ నిద్ర రాదు. అండ్ దీంతో పాటు నా వర్క్స్ని నేను డిలే చేయడం అలవాటైంది. సో నేను 21 days ఛాలెంజ్ తీసుకున్నా. లైక్ మార్నింగ్ 5కి లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, 8 లోపు స్నానం, టిఫిన్ అన్నీ అయిపోవాలి. అండ్ తర్వాత నా వర్క్స్ నేను చేసుకోవాలి. 1 o'clockకి లంచ్ అయిపోవాలి. లంచ్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఈవినింగ్ 8 o'clockకి నా డిన్నర్ అయిపోవాలి. దాని తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏదైతే యాక్టివిటీ చేసినానో అది ఫిల్మింగ్ చేసిందంతా ఎడిట్ చేయాలి. అండ్ ఓవరాల్గా నా యాక్టివిటీ టైం వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు. సో నేను ఈ 21 days ట్రాన్స్ఫర్మేషన్ని డైలీ ఎడిట్ చేసి ఈవినింగ్ 8 o'clockకి అప్లోడ్ చేస్తా. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసిన. అండ్ టిఫిన్ ఈరోజు చపాతీ పప్పు కంప్లీట్ చేసాం. కానీ ఈరోజు టైం బ్రేక్ అయిపోయింది. యాక్చువల్గా 8 లోపే తినాలి అనుకున్న టిఫిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9:45 అవుతుంది. టైం అయితే బ్రేక్ అయిపోయింది. కరెంట్ పోయింది. 10 o'clockకి నా వర్క్ నేను స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా 15 minutes టైం ఉంది. సో ఫాస్ట్గా తినేసి మన పని మనం చేసుకుందాం. ఏముందంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ ప్లాన్ చేయాలి. ఒక రీల్, ఆ రీల్ కోసం ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఒక 1 hour టైం పడుతుందేమో చూద్దాం. దాని తర్వాత షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాయాలి. ఈరోజు ఎట్లా గడుస్తుంది. 21 days కన్సిస్టెంట్గా చేయాలి, కాన్స్టెంట్గా చేయాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నా. విల్సి అసలు టైంకి కావట్లేదు ఏది కూడా. ఇన్స్టాగ్రామ్ రీల్ ప్లాన్ ఇప్పుడు కంప్లీట్ అయింది 11:40కి. ఇప్పుడు షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ కొన్ని సీన్స్ అయిపోయినాయి, ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్క్రిప్ట్ రాయాలి. మంచి బ్రేక్. కోల్డ్ అయింది కాబట్టి అసలు హెడేక్, చిరాకు ఉందంతా. ఫేస్ మొత్తం ఎట్లా అంటే హీట్, ఫీవర్ వచ్చినట్టు అంతా డిఫరెంట్గా ఉంది. గైస్ తినడం అయిపోయింది. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఎడిట్ చేసేది ఉంది. ఆ వీడియోస్ ఎడిట్ చేసేసి తర్వాత ఇప్పటివరకు అంటే 5 వరకు ఎడిట్ చేయాలి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది. అంటే 2 to 5 వరకు వీడియో ఎడిట్ చేసి దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాయాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మొదలు పెట్టేద్దామా. అర్జెంట్ ఫోన్ కాల్ రావడం వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చినుండే. నాకు హెడేక్ అండ్ కోల్డ్ ఉండడం వల్ల నేను ఏం క్యాప్చర్ చేయలేకపోయినా. రిటర్న్ ఇంటికి వచ్చే వరకు నైట్ 10 అయింది. వీడియో ఎడిట్ చేయకుండానే పడుకున్నా. ఇలా నా డే 1 కంప్లీట్ అయింది.